ఇక వివరాల్లోకి వెళ్తే జన్ ఔషధి కేంద్రాలలో అతి తక్కువ ధరలకే మందులు లభిస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ వారాసిగూడలో జన్ ఔషధి కేంద్రాన్ని నిర్వాహకుడు గొప్పు రామన్నరెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఇప్పటికే దాదాపు 9,000 కేంద్రాలు ఉన్నాయని, వీటి వల్ల ప్రజలపై 20,000 కోట్ల రూపాయలు భారం తగ్గిందని అన్నారు. ప్రజలు ఎక్కువగా తమ సంపాదనలో 50% వరకు ఆసుపత్రులకు వేచిస్తున్నారని, జన ఔషధి దుకాణాల్లో చాలా తక్కువ ధరలకు మందులు అందుబాటులో ఉంటాయని, దీనివల్ల 50 నుంచి 90% వరకు డబ్బు ఆదా అవుతుందని అన్నారు. అతి తక్కువ ధరలకే మందులను కేంద్ర ప్రభుత్వం సరఫరా చేస్తున్నందువలన ఈ సదవకాశాన్ని ప్రజల్లో వినియోగించుకోవాలని కోరారు. నమస్కారం. భారత ప్రభుత్వం తరఫున ప్రధానమంత్రి జన ఔషధ యోజన తరఫున ఈరోజు దేశవ్యాప్తంగా 9,000 పైచిలకు జనరిక్ మెడికల్ షాపులను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. మారుతున్నటువంటి జీవన పరిస్థితుల్లో ఈరోజు ప్రతి వ్యక్తి కూడా ఏదో రకమైనటువంటి అనారోగ్యానికి గురి కావడము, ముఖ్యంగా కాలుష్య పరిస్థితులు కానీ, మానసికమైనటువంటి ఒత్తిడి కానీ, లేక అనేక రకాల మరి వాతావరణ కాలుష్యం కానీ ఈరోజు అన్ని వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్నారు. దీని కారణంగా సగటు మధ్యతరగతి వ్యక్తి తనకు వస్తున్నటువంటి ఆదాయంలో 30 నుంచి 40% మెడిసిన్స్ మీద ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనకు తెలియకుండానే మన ఆరోగ్యం కోసము వస్తున్నటువంటి ఆదాయంలో ఎక్కువ శాతము ఈరోజు మెడిసిన్స్ కోసం ఖర్చు పెడతారు. అందుకే భారత ప్రభుత్వము మరి ఈరోజు ఈ యొక్క ప్రధానమంత్రి జన ఔషధ యోజన కింద ఎవరైతే మధ్యతరగతి పేద ప్రజలు ఉంటారో, ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉంటారో, ఎవరైతే వృద్ధాప్యంలో ఉంటారో వాళ్ళకు కనీసం మెడిసిన్ కొనుక్కోవాలంటే కూడా ఆ సమయంలో వాళ్ళకు ఆర్థికంగా అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. బంధువులు కానీ, కుటుంబ సభ్యులు కానీ సహకరించరు. అది కాకుండా పేద మధ్యతరగతి కుటుంబ ప్రజలు కూడా వస్తున్నటువంటి ఆదాయంలో ఎక్కువ దీనికోసం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది.